మీరు ప్రెమో గమనించారా? ప్రెమోలో వచ్చేసి బిగ్ బాస్కి బోరు కొట్టింది. అరే ఏంట్రా వీళ్ళు 2 రోజులు పెడతా ఉన్నారు నామినేషన్లు అంటే నాకే చికాకు వస్తుంది. సరే వెరైటీగా పెడదాము, ఇది రణరంగం కదా, అర్జునుడు వస్తున్నాడు కదా, వెరైటీగా పెడదాం అనుకున్నారు. పోయినసారి కూడా లోపల రూమ్లో పెట్టారు కదా, ఆ విధంగా పెడదాం అనుకున్నారు. ఎట్ట కాదు కానీ అని చెప్పి బిగ్ బాస్ అందరిని పిలిచేసి నామినేషన్ అయిపోయిందంటే షాక్ అందరూ. ఏంటి అయిపోయిందా, ఒక్క రాము తప్ప అందరం వచ్చేసామా అనేసి అనుకున్నారు. ఇంకా నామినేషన్ అనే బదులు ఇమ్యూనిటీ అనేది అయితే పెట్టినారు. ఒక ఇమ్యూనిటీ అంటే అబ్బా మనకు ఒక వారం ఇమ్యూనిటీ వస్తుంది. లాస్ట్ సారి కూడా పెట్టారు కదా చక్కెర పెట్టేది, అప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది కదా సుమనన్నకి, తనుజ. నాకు తనుజ సంజన ఈ 2 పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఎవరో ఒకరు పోయేదాకా. తనుజ అంటుందన్నమాట. తనుజ సుమనకి ఇద్దరికీ వచ్చాయి కదా, సరే ఆ విధంగా ఇమ్యూనిటీ అని పెట్టారు. ఇమ్యూనిటీ అంటే కొంచెం ఇంకా బాగా ఆడతారులే, ఇంకా కంటెంట్ వస్తుంది అంటే దీంట్లో ఎక్కువ బలవంతులే గెలుస్తారు, బలహీనులే ఓడిపోతూ ఉంటారు దీనిలో వచ్చేసి. సరే అని చెప్పేసి ఒక పెద్ద బెడ్ వేసినాడు. బెడ్ వేసేసి ఇది ఇమ్యూనిటీ, ఎవరు కావాలంటే వాళ్ళు మొత్తం తోసిపడేయండి అని అన్నారు. మనం ప్రమోలో మన ఎపిసోడ్ చూస్తే మనకి అర్థమవుతుంది. మామూలుగా ఈ ప్రమోలో చూపించిన దాని ప్రకారం నేనైతే బయాస్డ్గా వీడియోలు అయితే చేస్తున్నాను. నేను ఎవరు సపోర్ట్ కాదు, నాకెవరు బంధువులు లేరు, నాకెవరు స్నేహితులు లేరు. అక్కడ ఏదనిపిస్తే అదే నేను ఇక్కడ చెప్తున్నాను. కొంచెం ఆలోచించండి మైండ్ తోటి. ఈరోజు ఒకరు చెడ్డ అవ్వచ్చు, రేపు వాళ్ళే మంచి అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా బెడ్ పెట్టిన తర్వాత అందరూ కూర్చున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆడవాళ్ళంతా ఒక సైడ్, మగవాళ్ళంతా ఒక సైడ్ కూర్చున్నారు. ఏమన్నా పాయింట్లు పెట్టారా అంటే పాయింట్లు పెట్టలేదనే తెలుస్తూ ఉంది. సరే అని చెప్పేసి ఇంకా భరణి అన్న వీళ్ళంతా రీతు దగ్గరికి వస్తాను. భరణి అన్న ఎట్లాగో రాడు, రీతుకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది. కళ్యాణ్ వాళ్ళు వస్తూ ఉన్నారు రీతు దగ్గరికి. నేను ఆడతా అని రీతు అరుస్తూ ఉంది. తీసుకొచ్చి సంజనాన్ని బయట పడేశారు. సంజనాన్ని పడేసినారు. ఇంకపోతే సుమనన్నని పడేశారు. సుమనన్న బాగా ఆడతాడు కదా, అతనికి అన్న స్టార్ ఇచ్చారు, నాగార్జున గారు స్టార్ ఇచ్చారు, బాగా ఆడతారు కదా, ఆయన ఎత్తి పడేశారు. అంటే కారణాలు ఏమన్నా చెప్పారంటే నాకు ఎందుకో రీజన్స్ ఏమి చెప్పలేదు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అప్పుడు చూసుకుంటే అక్కడ తనుజ అక్కడే ఉంది. తనుజ ఎవరిని పట్టించుకోవట్లా, ఇలా ఉంది. ఎందుకు నా సాయం నన్ను దూసేస్తారేమో ఎవరైనా, నేను ఎవరిని పట్టించుకోకపోతున్నాను, నన్ను పట్టించుకోవాలన్నట్టు స్ట్రైట్గా నిల్చొని ఉంది అక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి సుమనని చూసేస్తారు, సంజన చేశారు. 3వ రౌండ్లో దివ్యాన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు. అప్పుడు దివ్య అంటుంది, ఏంటి నన్ను ఎందుకు ఈ రౌండ్లో లాగుతున్నారు, మీ బంధాలు పోతాయనా, మీ బంధుత్వాలు పోతాయనా అని చెప్పేసి అంటున్నారు. అక్కడ శ్రీజ ఉంది. శ్రీజకి కొంచెం కాలినట్టుంది. అంటే వీళ్ళిద్దరు ఎవరు తప్పు అంటే నేను ఎపిసోడ్ చూస్తే కానీ తప్పు ఎవరు చెప్పలేను నేను. అక్కడ శ్రీజ ఉండి అంటుంది, మీ ఇక్కడ చూడు బంధాలు బంధుత్వాలు ఇలాంటి అన్నెసరీ టాక్స్ అయితే మాట్లాడొద్దు అని చెప్పేసి తను అంటుంది. నేను అనలేదు శ్రీజ అని చెప్పేసి దివ్య అయితే అంటుంది. దివ్య మామూలుగా తనని అనలేదు, తను ఎవరిని అంటున్నదంటే అక్కడ తనుజ ఖాళీగా ఉంది. ఆ ఇమ్యూనిటీ ఇచ్చిన దానిలో శ్రీజ కూడా తనుజకి ఇమ్యూనిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఎవరిచ్చారు, రీతు ఫ్రెండ్ కాబట్టి రీతు రాదు, డీమన్ పవన్ రాడు, పవన్ కళ్యాణ్ రాడు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నేను అమ్మాయిని నామినేషన్ చేసే అంత లేదు, కాకపోతే నేను మోసం చేసింది అని బాధపడుతున్నానని చెప్పేసి కళ్యాణ్ కూడా అన్నాడు. సో కళ్యాణ్ కూడా రాడు, డీమన్ కూడా రాదే. నా రీతిని తోసేస్తావా, నేనుండగా నా రీతిని ఎవరు తోయలేరు అని అనుకున్నాడు. అందుకని ఎవరు ఆ రీతిని కానీ తనుజని ఎవరు టచ్ కూడా చేయట్లేదు. దానికి ఈ అమ్మాయి అనేది ఈ రౌండ్ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే అంతమంది ఉన్నారు కదా అన్నట్టు. కానీ శ్రీజ ట్రిగ్గర్ అయింది. శ్రీజ ఉండేసి అట్లాంటివి పనికిరాదు, అంటే ఇది నా గేమ్ అని చెప్పి దివ్య అనేది. శ్రీజ కూడా ఇది నా గేమ్ ఉంది. ఇద్దరు పాయింట్లో చూసుకుని ఎపిసోడ్ చూస్తే కానీ నేను చెప్పలేను ఎవరి పాయింట్లో తప్పు ఎవరి పాయింట్ రాంగో. ఇంకా ఆ తర్వాత ఎవరిని చూసినారు, నన్ను చూసినప్పుడు స్టేజ్ మీద వాళ్ళే ఉన్నారు. ఇకపోతే అన్న ఎవరన్నా శ్రీజకు మాట్లాడుతుంది, భరణి అన్న దివ్య భరణి అన్న నీ దగ్గరికి రాలేదు కదా అంటే మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా అని చెప్పని అడుగుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళది నైట్ కూర్చొని ఇద్దరు బాతాకాని కొడతా ఉన్నారు, వాళ్ళది ఫ్రెండ్షిప్పే అనుకోవచ్చు. ఫ్లోరాస్ అని రాలేదు, ఆల్రెడీ ఆ అమ్మాయి నామినేషన్ కాబట్టి ఆమె రాలేదు. రాము రాలేదు, కెప్టెన్ కాబట్టి తను రాలేదు. ఇంకా మిగతా ఇమ్మానియల్ వచ్చేసి అబ్బా పాయింట్లు ఏమీ లేవమ్మా, ఎందుకు లేవు, ఎందుకంటే పోయినసారి అందరూ ప్రాణం పెట్టి ఆడారు, ఫిజికల్ అయింది. సో ఎవరికి పాయింట్స్ వాళ్ళ మాటల్లో కూడా తెలుస్తుంది అనమాట. వీళ్ళు గుంపు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అరే ఏం పాయింట్లు లేవరా, ఎలా నామినేషన్ చేయాలా అని చెప్పి అనుకుంటున్నారు. అది కూడా కాకుండా ఇప్పుడు వీళ్ళంతా గుంపుగా నామినేషన్ అనేది పెట్టారంటూ అందరూ నామినేషన్ రారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. సో నామినేషన్ సగం 6 మందిని 7 మంది నామినేషన్ తీసుకొస్తేనే ఇద్దరు తరిమి ఇచ్చు బయటకు అనేసి బిగ్ బాస్ ప్లాన్ అనమాట. ఇంకా ఆ తర్వాత భరణి అన్న ఇట్లా డీమాన్ పవన్ రీతి వచ్చి లాగుతున్నదా, డీమాన్ పవన్ని తోస్తున్నదా అర్థం కాదు. ఇట్లా అంటున్నది మేబీ లాగుతుంది అనుకుంటా.
తోస్తున్నది. కానీ భరణి అన్న మనకి చూపించిన దాని ప్రకారం భరణి అన్న కింద ఉన్నాడు. డీమాన్ పవన్ అంటున్నాడు, నేను నేను పడ్డారు కాబట్టి నేను రాలేదు అక్కడ దాకా, లేకపోతే నేను ఇంకా తోసేదాన్ని. అంటే ఇంకా ఫ్లోరా వచ్చేసి సంచాలక్ అనుకుంటా దానికి డీమాన్ పవన్ అవుట్ అని చెప్పని అంటుంది. ఇంకా ఆ తర్వాత స్టేజ్ మీద వచ్చేసి ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అక్కడే ఉన్నాడు. శ్రీజ ఉంది, తనుజ ఉంది, రీతు ఉంది. ఇంకా రీతుని ఏమైనా కలిపి తోసేస్తారనుకుంటా. యాజ్ ఫార్ నేనేమనుకుంటున్నానంటే భరణి అన్నని సేవ్ చేసి తనుజాని నామినేషన్లోకి తెచ్చినట్టు నాకు తెలుస్తుంది. ఇంకో ప్రేమ వచ్చినట్టే మళ్ళీ కలుస్తాను. బాబాయ్.